ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో మహేష్ బాబు నటించిన మూవీలలో ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయనేది చూద్దాం. ముందుగా మనందరికీ మహేష్ బాబు యొక్క ఇండస్ట్రీ హిట్ ఏదంటే అందరికి గుర్తుకొచ్చేది ఒకటి మూవీ, అది పోకిరి మూవీ. ఈ పోకిరి మూవీ మనకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన మూవీ. ఇది 2006లో రావడం జరిగింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని కూడా తిరగరాస్తూ ఈ మూవీ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 12 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 70 crores కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ కలెక్షన్ అనేది అప్పటి వరకు చాలా పెద్దది. సో అలా ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది మహేష్ బాబు అయితే. దెబ్బకి ప్రిన్స్గా ఉన్న మహేష్ బాబు కాస్త సూపర్ స్టార్గా ఎదగడం జరిగింది ఈ మూవీతోనే. సో మనం ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మూవీలో చాలా గ్రేట్ థింగ్స్ ఉండడం జరిగింది. అవి ఏంటి అంటే డైలాగ్స్ అయితే సూపర్ అని చెప్పవచ్చును. అలాగే సాంగ్స్ కూడా, ప్రతి సాంగ్ కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలవడం జరిగింది. సో ఇలా ఇన్ని అంశాలు కలిసి రావడం వల్లనే పోకిరిలోని పండుగాడు ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. గాయస్, ఇప్పుడు మనం మహేష్ బాబు కొట్టిన రెండవ ఇండస్ట్రీ హిట్ ఏది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండవ ఇండస్ట్రీ హిట్ ఏదంటే దూకుడు మూవీ. ఈ మూవీ పైన చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వేరే ఇతర హీరోల అభిమానులు అయితే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కాదని కొంతమంది అయితే అనడం జరుగుతుంది. నేను దానికి ప్రూఫ్స్ తోటి ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టే అని ప్రూఫ్స్ తోటి నిరూపించడం జరిగింది. అదైతే మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. సో ఈ దూకుడు మూవీ అయితే అప్పటి వరకు ఉన్న మగధీర మూవీ అనే సినిమా పైన ఉన్న రికార్డ్స్ అన్నింటిని కూడా ఈ మూవీ రాయడం జరిగింది. అలాగే మనకు ముఖ్యంగా తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అలాగే ఓవర్సీస్లో మంచి గుర్తింపుని తీసుకొచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే ఈ దూకుడు మూవీ అని చెప్పవచ్చును మనం 100కు 200%. ఒకసారి మనం ఈ దూకుడు మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 35 crores, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 110 crore కలెక్ట్ చేసి ఆ టైంలో మాత్రం నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది. సో ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టా కాదా అనేది. గాయ్స్, మనం వచ్చేసి ఇప్పుడు మహేష్ బాబు యొక్క మూడవ ఇండస్ట్రీ హిట్ మూవీ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మూడవ ఇండస్ట్రీ హిట్ మూవీ ఏది అంటే శ్రీమంతుడు మూవీ. ఈ మూవీ మనకు 2015లో రావడం జరిగింది. అది కూడా కొరటాల శివ దర్శకత్వంలో. సో ఈ శ్రీమంతుడు మూవీ ఏ రికార్డు నమోదు చేసిందంటే అప్పటి వరకు బాహుబలి మూవీ మీద రికార్డ్స్ అయితే ఉండడం జరిగింది తెలుగు వర్షన్కి. సో తెలుగు వర్షన్కి గాను శ్రీమంతుడు మూవీ బాహుబలికి మించిన కలెక్షన్ రాబట్టింది. సో అలా నాన్ బాహుబలి మూవీ రికార్డుగా నమోదు చేయడం జరిగింది. సో ఇంకా మనం ఈ శ్రీమంతుడు మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ మహేష్ బాబు ఈ శ్రీమంతుడు మూవీ తర్వాత 2 విలేజెస్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. సో అప్పటికి చాలామంది కూడా ఒక శ్రీమంతుడిలో మనకు మహేష్ బాబు సైకిల్ మీద కనిపించడం జరిగింది కదా. అప్పటికి కూడా చాలామంది ఫ్యాన్స్ అయినా ఇంకా వేరే అభిమానులు అయినా కానీ చాలామంది కూడా సైకిల్ వేసుకొని తిరగడం జరిగింది. సో అలా కొంతకాలం అయితే సైకిల్ ట్రెండ్ అనేది నడవడం జరిగింది. ఒకసారి మనము ఈ శ్రీమంతుడు మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 60 crore, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 200 crore కలెక్ట్ చేసి మనకైతే అతిపెద్ద రికార్డుని నమోదు చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీ హిట్గా మారడం జరిగింది. సో మనం ఇంకా ఈ శ్రీమంతుడు మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే మనకు తెలుగులో సోషల్ మెసేజ్ ఇచ్చే ట్రెండ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ఈ మూవీతోనే. ఇంకా ఈ మూవీ గురించి అప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండ్ అప్పుడున్న సీఎం కేసీఆర్ కూడా చాలా ఈ మూవీ గురించి అభినందించడం జరిగింది. గాయస్, ఈ శ్రీమంతుడు మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయగలరని నేనైతే కోరుకోవడం జరుగుతుంది. గాయస్, ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై తెలంగాణ, జై ఇండియా.